జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. వీక్షక సమూహమా, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా శుభాభినందనలు. నేటి మన టాపిక్ జీవ గ్రంథము. నిర్వచనం విమోచింపబడిన వారి యొక్క దేవుని సూచిస్తారు. ప్రకటన గ్రంథం 21:27 నొక్కి వక్కాణిస్తోంది. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని. అదే ప్రకటన 20:15 అంటోంది, జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడని వారికి అగ్నిగుండమే శరణ్యము అని. అందుకేనేమో యేసయ్య లూకా సువార్త 10:20లో శిష్యులతో స్పష్టంగా చెప్పారు, పరలోకంలో జీవ గ్రంథంలో మీ పేర్లు వ్రాయబడినందుకు సంతోషించండి అని. మరి మన పేర్లు జీవ గ్రంథంలో ఎప్పుడు వ్రాయబడతాయి అని అంటే 2 వివరణలు ఉన్నాయి, చూద్దాం రండి. మొదటిది సార్వత్రిక సిద్ధాంతము. దాని ప్రకారం ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంతేకాదు ప్రకటన 20:12 బట్టి జీవ గ్రంథంలోని వారి క్రియల చొప్పున మృతులకు తీర్పు జరుగుతుందని. రెండవది సార్వభౌమాధికార సిద్ధాంతం. దీనిలో 139వ సంకీర్తన 16వ వచనం ప్రకారం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితము నాయను అని. ప్రకటన గ్రంథం 13:8, 17:8 ప్రకారం కేవలం రక్షింపబడే వారి పేర్లు, అలాగే జగదుత్పత్తికి ముందే దేవుని చేత ఎన్నుకోబడిన వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయని. మరి పండితుల అభిప్రాయం ప్రకారం పాత నిబంధనలో సజీవుల గ్రంథంలో భూమిపై భౌతికంగా జీవిస్తున్న వారి పేర్లన్నీ ఉంటాయని, అలాగే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మాత్రం యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందిన వారి పేర్లు మాత్రమే ఉంటాయి అని. అయితే ఒకసారి రక్షణ పొందితే ఎన్నటెన్నటికీ మన పేర్లు జీవ గ్రంథంలో ఉండిపోతాయంటారా? ఉండవండి. ఎందుకంటే అవి తుడిచివేసే ప్రమాదం లేకపోలేదు గనక మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాల ప్రకారం యేసుస్వామితో సహా మనందరి పేర్లు రాయబడే ఉన్నాయి కదా. కానీ నిర్గమకాండం 32:33 ప్రకారం పాపం చేసిన వారి పేర్లు దానిలోంచి తుడిచివేసే ప్రమాదం లేకపోలేస్తామండి. అందుకనే మరి అలాంటి వారి పేర్లు తిరిగి వ్రాయబడే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉందండి. ఎప్పుడు అంటే పశ్చాత్తాపంతో యేసునొద్దకు వస్తే 56వ సంకీర్తన 8వ వచనంలో వలె వారి కన్నీళ్లు బుడ్డిలో దాచబడి కవిలలో అవి కనబడతాయట. అంటే జీవ గ్రంథంలో కనబడతాయి అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీ పేరు జీవ గ్రంథంలో ఉంది అనేటువంటి నిశ్చయత మీరు ఎలా పొందుకుంటారు అని అంటే అపొస్తలుల కార్యములు 16:31 వలె రక్షణ నిశ్చయత మీకుండి, రోమపత్రిక 8:16 వలె పరిశుద్ధాత్మని సాక్ష్యం పొంది, ప్రకటన 3:5 వలె జయ జీవితం జీవిస్తూ, ఫిలిప్పీ పత్రిక 4:3 వలె సువార్త ప్రకటించారనుకోండి, మీ పేర్లు ఖచ్చితంగా జీవ గ్రంథంలో ఉన్నట్లే. మరొక మాట, మీరు జీవ గ్రంథంలో మీ పేరు ఎప్పుడు వ్రాయబడితేనే అంతం వరకు ఉంటే చాలుగా. అందుకే మొదటి యోహాను పత్రిక 5:13 వలె యేసు నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము కలవారే. విశ్వాస జనాంగమా, నిత్య జీవం ఇచ్చి యేసుతో నిత్యం జీవించాలనుందా? అయితే జీవ గ్రంథంలో మీ పేరు జరభద్రం సుమా. నేటి ప్రశ్న, నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకొందరు. రిఫరెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.